ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండేటువంటి మునక్కాయ జీడిపప్పు కర్రీ ఈ రెసిపీని షేర్ చేస్తున్నానండి. దాని గురించి జీడిపప్పుల్ని ఒక గంట ముందు నుంచే మనం సోక్ చేసుకుంటాము. అది బద్దలాగా ఉంటే పర్లేదు, ఈ విధంగా కలిసి ఉంటే మనము సెపరేట్ చేసేసుకుంటామండి. నానతాయి కాబట్టి చక్కగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది, పెద్ద ఆనియన్ అండి. మీడియం సైజ్ అయితే 2-3 తీసుకోవచ్చు మీరు. రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుంటాం అనమాట. ఆనియన్స్ వేగినాయి అనుకున్నప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుని 1 టీ స్పూన్ నిండా మనం వెట్ మసాలా ముద్ద యాడ్ చేసుకుంటామండి. దాంట్లో అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఉంటాయి అనమాట. అవన్నీ కలిపి నేను గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటాను. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అదంతా మిక్స్ చేసుకున్న నూనెలో మసాలా ఫ్రై అయిన తర్వాత 1 అవర్ నుంచి సోక్ చేసుకున్నటువంటి జీడిపప్పుల్ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి. నేను 1 కప్పు జీడిపప్పులు తీసుకున్నాను ఈ క్వాంటిటీకి గాను. వాటిని బద్దలుగా సెపరేట్ చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు ఇది ఉడకడానికి వీలుగా 1 స్మాల్ గ్లాస్ వాటర్ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి చక్కగా మనం లిడ్ పెట్టేసి 5 to 6 మినిట్స్ పాటు ఉడికించుకుంటామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఆ వాటర్ అంతా ఎగిరే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటామండి. ఇంకంతే మునక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుందో చెప్పలేనండి. వైట్ రైస్లోకి, రోటీకి, చపాతీకి అదిరిపోతుంది అనమాట.